వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ఆదివారం మృతి చెందారు. ఈ నెల 22న మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమె 5 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో హైడ్రామా నడిచింది. సీనియర్ వేధింపులకు గురై ఆత్మహత్య యత్నం చేసుకున్న వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ఆదివారం మృతి చెందారు. ఈ నెల 22న మత్తు ఇంజెక్షన్ తీసుకున్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తొలుత ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువ వైద్యురాలు ఆదివారం కన్నుమూసింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన జనగాం జిల్లాలోని గిర్ని తాండాకు అంబులెన్స్లో పోలీసులు తరలించారు. ఈ క్రమంలో కొంత హైడ్రామా నడిచింది. అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించకముందు ప్రీతి తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని బోడుప్పల్లోని ఇంటికి తీసుకువెళ్లాలని భావించారు. ప్రీతి ఈ ఇంట్లో పుట్టి పెరిగిందని, ఆమెకు ఈ ఇంటితో చాలా అనుబంధం ఉందని, తమకు ఇక్కడికి తీసుకువెళ్లేందుకు అనుమతినివ్వాలని తండ్రి నరేంద్ర పోలీసులను వేడుకున్నాడు. ఈ ఇంటితో ఆమెకు చాలా అనుబంధం ఉందని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదు. బోడుప్పల్ తీసుకొచ్చేందుకు పైనుండి ఆర్డర్స్ లేవంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో ఏం చేసేది లేక ప్రీతి తండ్రి, తల్లి, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు బోడుప్పల్లోని ఇంటికొచ్చి బట్టలు తీసుకుని స్వగ్రామానికి వెళ్లారు. బోడుప్పల్ ప్రీతి మృతదేహాన్ని తీసుకురానివ్వని పోలీసుల తీరుపై ప్రీతి తండ్రి నరేంద్ర మండిపడ్డారు. ఆ ఇంటికి ప్రీతిని తీసుకువెళ్తామని ఎంతో వేడుకున్నప్పటికీ పోలీసులు అంగీకరించలేదని, బలవంతంగా ఆమె మృతదేహాన్ని గిర్ని తాండాకు అంబులెన్స్లో తరలించారన్నారు. ఆ తర్వాత తాము వెళ్లినట్టు చెప్పారు. ప్రీతిది ఆత్మహత్య కాదు అని, హత్యేనని, ఆమె ఏం తీసుకుందో ఇప్పటికీ నిర్ధారణ కాలేదన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలని, మరొకరు ప్రీతిలా బలవ్వకుండా నిందితుడు సైఫ్ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. తమ కుమార్తె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడీలను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమెకు అంతిమ యాత్ర చేపడతామని నరేంద్ర తెలిపారు. ఆమె మృతదేహం గిర్ని తాండాకు చేరుకోగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్యురాలిగా వచ్చి ఈ గ్రామంలో సేవలందిస్తుంది అనుకుంటే ఇలా శవమై వచ్చిందని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రోదనలతో ఆ గ్రామంలో మిన్నంటాయి. ప్రీతికి నివాళులర్పించేందుకు గ్రామస్తులు భారీగా తరలివస్తున్నారు. ఆమె మృతికి తెలంగాణ సీఎం, మంత్రులు సంతాపం తెలిపారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతితో వరంగల్లోని కేఎంసీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రీతి మృతికి నిరసనగా సోమవారం మెడికల్ కాలేజీ బంద్కు విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ, ఏబీవీపీలు పిలుపునిచ్చాయి. ఇక ఇదిలా ఉంటే మెడికో ప్రీతి విషాదకర మరణంపై జనసేన పవన్ కళ్యాణ్ స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం సరైన టైంకి స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పవన్ స్పందనని నోటుగా రిలీజ్ చేశారు. దీన్ని జనసేన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం. మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్ మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తలుచుకుంటే హృదయం ద్రవించింది. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ కించపరుస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులపై సరైన రీతిలో స్పందించి ఉంటే ఇలాంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కళాశాలలో, ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలి. సీనియర్ విద్యార్థులు ఆలోచన ధోరణి మారాలి. కొత్తగా కాలేజీలో అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడ్డం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక ప్రీతి మృతి పట్ల ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బ్రెయిన్ డెడ్ కారణంగా ప్రీతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రీతి మృతి నేపథ్యంలో విపక్షాలు, అధికార టీఆర్ఎస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. బీజేపీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు నిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశాయి.
నిందితులను వదిలిపెట్టమంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే తమ ఆందోళన విరమించాయి. ఈ క్రమంలో మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తొలుత ప్రకటించిన ఎక్స్గ్రేషియాను పెంచింది. ఆదివారం రాత్రి 10 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ అర్ధరాత్రి తర్వాత ఎక్స్గ్రేషియా పెంచడంతో పాటు బాధితురాలి కుటుంబానికి పలు కీలక హామీలను ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 30 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నత ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఆ కుటుంబం అనుభవిస్తోన్న దుఃఖాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రీతి మృతి పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రీతి ఆత్మ శాంతించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అలాగే ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించడంతో పాటు హెచ్ఓడి ప్రిన్సిపల్ను బదిలీ చేసేందుకు వైద్యశాఖ మంత్రి హరీష్ రావు అంగీకరించారు. ప్రీతి ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ప్రీతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కుటుంబ సభ్యులు, విపక్షాలు, విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు పరిస్థితి సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు రావడంతో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దాంతో ప్రీతి మృతదేహాన్ని నిమ్స్ నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ఆమె స్వగ్రామమైన వరంగల్ జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తాండాకు తరలించారు. జనగాం జిల్లా మొండ్రాయిలో నేడు ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.